గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. ఏకగ్రీవమా, రెండవ స్థానానికి పోటీన రాజ్యసభ సీటుకు కాంగ్రెస్లో పెరుగుతున్న ఆశావాహులు. మైనార్టీ అభ్యర్థిని బరిలో దించనున్న బారాస. ఆ నలుగురు వచ్చేశారు. దేవ్జీ సహా మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటు. పార్టీ ఇక్కడ పుట్టి అక్కడే అంతమైనట్లుంది. డీజీపీ శివధర్ రెడ్డి. చిరకల వాంఛ నెరవేర్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రకటించిన ఆరోగ్య బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు సంఘాల నేతల ధన్యవాదాలు. పూర్తికాలపు డీజీపీ ఎంపిక. 5 ఐపీఎస్ల పేర్లను యూపీఎస్సీకి పంపించిన ప్రభుత్వం. గల్వాన్ తర్వాత చైనా రహస్య అణుపరీక్షలు. శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర. కల్తీ నెయ్యి సహా మరెన్నో దుర్మార్గాలు. రాజశేఖర రెడ్డి హయాంలోనే కుట్ర మొదలు. జగన్ హయాంలో మరింత అరాచకం. శాసనసభలో చంద్రబాబు. కేరళ ఇక కేరళం. ప్రజా సాధికారతకు కేంద్రం సేవాతీర్థ్. జనపనార మద్దతు ధర 275 పెంపు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. ఇప్పుడు సాక్షి. ఇక కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారబోతుంది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తెలంగాణలో పుట్టుక, తెలంగాణలోనే అంతం. మావోయిస్టుల్లో మిగిలిన తెలంగాణ వాళ్ళు 11 మందే. డీజీపీ శివధర్ రెడ్డి. దేవాదులు ఎన్నాలీలా. 25 ఏళ్లు గడిచినా ఇంకా పూర్తిగాని ఎత్తిపోతల పథకం. 14 ఏళ్ల బాలికలకు హెచ్పివి. 14 ఏళ్ల పైబడిన బాలికలకు త్వరలోనే ఉచితంగా హ్యూమన్ పపిలోమా వైరస్ వ్యాక్సిన్ను అందించనున్నారు. రేవంత్ సర్కార్కు గ్యారంటీ లేదు. కాంగ్రెస్ నేతలే అవినీతి ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పరిచయ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. పాలమూరులో అరాచక పర్వం. ముఖ్యమంత్రి సొంత జిల్లా 2 ఏళ్లుగా అతలాకుతలం. బుల్డోజర్ల దండయాత్ర. ఖమ్మంలో పేదల గూడును కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్. ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన. పేదల గూడు చెదిరితే మీ గద్దెలు కూలుతాయి. నిప్పులు చెలరేగిన మాజీ మంత్రి హరీష్. తట్టెడు మట్టి తీయకుండానే అంచనాలు డబుల్. సర్కార్ దిగిరాకపోతే సమ్మెకు. రేవంత్ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ అల్టిమేటం. మావోయిజానికి ముగింపు లేదు. ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే మా పోరాటం. రాజకీయంగా అడుగులు వేయాలని నిర్ణయించాం. మీడియా ముందు మావోయిస్ట్ అగ్రనేతల ప్రకటన. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 4 లొంగుబాటు. మూసీ బఫర్పై దాగుడు మూతలు. 50 మీటర్లతో సియోల్ మోడల్ సాధ్యమా? సామాన్యులను రోడ్డుకీడ్చి గాంధీ విగ్రహమా? కన్నపేగును కట్టెల పొయ్యిలో కాల్చేసిన తల్లి. ఏడుస్తున్నాడని 2 నెలల పసికందును మంటల్లోకి తోసేసిన అమానుషం. హెల్త్ కార్డులు సగం మందికే. గ్రంథాలయ ఉద్యోగులు, మోడల్ స్కూల్, కేజీబీవీ గురుకుల టీచర్లు అనర్హులు. 010 పద్ధతి ద్వారా వేతనాలు అందుకుంటున్న వారికే ఈహెచ్ఎస్ అని సర్కార్ ప్రకటన. 6.44 లక్షల మందికే కార్డులు. 1000 కోట్ల వేటపై బీజేపీ మాట్లాడదా? రేవంత్ ఓపెన్గా చెప్తున్నా ఈడీ చూడదేం? ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఏడుస్తున్నాడే కోపంతో బిడ్డను మంటల్లో వేసిన తల్లి. అప్పుల బాధకు కుటుంబం బలి. నిద్రిస్తున్న భార్యను చంపిన భర్త, ఆ తర్వాత కొడుకుతో కలిసి ఆత్మహత్య. హోటల్ వ్యాపారంలో నష్టాలే కారణం. హైదరాబాద్లోని అంబర్పేటలో విషాదం.
న్యాయ వ్యవస్థలో అవినీతి. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో కొత్త పాఠ్యాంశం. పెండింగ్ కేసులు, జడ్జిల కొరత అంశాలు. మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ ప్రసంగానికి చోటు. జాతీయోద్యమం, దేశ విభజనపై నూతన అధ్యాయం. ట్రై కార్పొరేషన్లకు ఎన్నికలు 6 నెలల తర్వాతే. అప్పటి వరకు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి ప్రత్యేక అధికారుల పాలన. వరుసగా వచ్చే పరీక్షలు, ప్రక్రియ, జనగణన నేపథ్యంలో ప్రభుత్వం యోచన. నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు. నేడు రేపు వర్షాలు. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు. నల్లగొండ జిల్లాలో 5.9 సెంటీమీటర్ల వర్షం. రియల్ ఎస్టేట్ బాధితులకు అండగా రేరా. నిలిచిపోయిన అపార్ట్మెంట్ను పూర్తి చేయించిన సంస్థ. దశాబ్దాల కళ నెరవేర్చారు. ప్రమాద బీమా, నగదు రహిత వైద్యంపై ముఖ్యమంత్రి రేవంత్కు ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నేతల కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని హర్షం. కేరళ ఇక కేరళం. రాష్ట్రం పేరుతో మార్పుకు కేంద్రం ఆమోదం. సేవాతీర్థలో తొలిసారి కేబినెట్ భేటీ. 4 రాష్ట్రాల్లో 9,072 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా. 94 మంది వైద్యుల తొలగింపు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏళ్ల తరబడి అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల గైర్హాజరు. షోకాజ్ నోటీసులు ఇచ్చినా స్పందన శూన్యం. వారిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ. ఖాళీలను కొత్త వారితో భర్తీ చేసేందుకు మార్గం సుగమం. ఎయిర్పోర్టుల రైల్వే స్టేషన్. అత్యాధునికంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి. ఇప్పుడు వెలుగు. మార్కెట్లకు ఆంథ్రోపిక్ షాక్. భారీగా నష్టపోయిన ఐటీ స్టాక్స్. 6.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి. అడవి వీడిన అగ్రనేతలు. డీజీపీ సమక్షంలో లొంగిపోయిన దేవ్జీ, మల్లారాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి. రేవంత్ సర్కార్ను సొంత పార్టీ నేతలే కూల్చుతారు. ఇక్కడ కూడా కర్ణాటక తారలోనే అసమ్మతి. బండి సంజయ్. నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. నన్ను చంపేందుకు చాలామంది గన్స్ పట్టుకొని తిరుగుతున్నారు. ట్రంప్. ప్రభావవంతమైన నాయకులపైనే దుండగులు దాడికి ప్రయత్నిస్తారు. తాను కూడా అలాంటి అధ్యక్షుని కాబట్టే దాడులు జరుగుతున్నాయని వెల్లడి. శంషాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్. త్వరలో భూ కేటాయింపునకు సీఎం గ్రీన్ సిగ్నల్. మంత్రి వివేక్. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఒకే ఫ్యామిలీలో 3 సూసైడ్. చనిపోయి మంచంపై పడి ఉన్న భార్య, ఉరేసుకున్న భర్త. కొడుకు ఏడుస్తున్నాడని పొయ్యిలో పారేసింది. అరవకుండా నోట్లో బట్టలు కుక్కి, కదలకుండా చేతులకు కట్లు. 2 నెలల కొడుకుపై తల్లి కర్కశం. కాంగ్రెస్కు మిత్తితో సహా చెల్లిస్తాం. రేవంత్కు మళ్లీ చిప్పకూడు తినిపిస్తాం. కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలు చేసిన కాంగ్రెస్కు, బీజేపీకి జనం బుద్ధి చెప్పిండ్రు. కాకి బుక్ ఏమైందో డీజీపీ చెప్పాలి. వచ్చే 2 నెలల్లో కేసీఆరే సీఎం అవుతారు. మీరు తగిన శిక్ష అనుభవిస్తారని పోలీసులకు వార్నింగ్. ఎగ్జామ్ స్టార్ట్ అయిన 5 నిమిషాల వరకు ఎంట్రీ. నిమిషం నిబంధనలతో స్టూడెంట్స్కు ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు ఆంధ్రప్రభ. దేవ్జీ లొంగుబాటు. 4 రోజుల్లో గణపతి సరెండర్. ఉపాధికి ఊపిరి. జీరాంజీతో నెరవేరనున్న అసలు లక్ష్యం. గోదావరిపై చర్చకు రెడీ. సీఎం రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నాం. నేటి నుంచే ఇంటర్ పరీక్షలు. హాజరు కానున్న 10 లక్షల మంది విద్యార్థులు. సీసీ కెమెరాల నిఘా నీడలో పరీక్షలు. అరగంట ముందే రావాలన్న ఇంటర్ బోర్డు. సీఎం గారు థ్యాంక్స్, మీరు ఎంతగానో రుణపడి ఉంటాం. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ. గర్భాశయ క్యాన్సర్లకు చెక్. మున్సిపల్ ఎన్నికల్లో ఇంత దిగజారుడా? రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, మళ్ళీ చిప్పకూడు తినే టైం వస్తుంది. వరంగల్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఖరారు. రేవంత్ సర్కార్కు గ్యారంటీ లేదు. కర్ణాటక ధరలో తెలంగాణలో మొదలైన ముసలం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0. సీఎం రేవంత్ను కలిసిన ఉద్యోగుల సంఘాలు. ఆరోగ్య బీమా పథకాలపై హర్షం. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. మావోయిస్ట్ పార్టీకి భారీ దెబ్బ.
కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులకు శిక్ష పడాల్సిందే. 2 ఏళ్లుగా దేవాదుల నుంచి ఒక్క ఎకరా పారలేదు. సాగునీరు అందించిన పాపాన పోలేదు. నత్తనడకన వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణం. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చించడానికి సిద్ధం. వరంగల్ ఆసుపత్రి నిర్మాణాలను పరిశీలించిన హరీష్ రావు. జీహెచ్ఎంసీలోనూ పాగా వేస్తాం. ప్రజా సమస్యలు ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి.